ఇప్పుడైతే స్టేషన్లో ఉన్నామో చూడండి. స్టేషన్ నుంచి ఇంకా ఇప్పుడైతే 15 hours జర్నీ అయితే ఉంది మాకు. 15 hours జర్నీ ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే మీకు లాస్ట్లో చెప్తాను. ఎక్కడికి అనేది చూడండి. మేడం తినకుండా అక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. చూడండి బ్యాగులు బరువు. చూడండి మా జిన్నగాడు ఇంకా మంచి సంకల చూస్తున్నాడు, నాని సంకల. ఇప్పుడైతే అయిపోయింది. చూడండి మా నాయనమ్మ గ్యాన్ పట్టుకొని కూడా పోతుంది. దా ఇట్లుంటుంది మా నాయనమ్మతోనే, అన్నీ వేస్తా అంటుంది. అది బరువు ఉన్నాయి అంటే ఇంటలేదు. వాటర్ క్యాను, బ్యాగు. స్టేషన్ అయితే కూర్చున్నాడు, ఆడుతున్నాడు మంచిగా. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ప్లాట్ఫామ్ 5 అన్నారు, మళ్ళీ 4 అంటున్నట్టు 3 అంటున్నారు. ఏదో అర్థం కావట్లేదు. అందుకని ఇంకా మేమైతే మెట్ల మీదనే కూర్చున్నాం అనమాట. పైన ఇంకా ట్రైన్ హారన్ వస్తుంది. ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా కిందికి వెళ్దామని చూస్తున్నాం. ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో ఆ ప్లాట్ఫామ్కి అయితే వెళ్దామని అయితే వెయిట్ చేస్తున్నాము. సో మళ్ళీ మీట్ అవుదాము. ఇట్లుంటుంది. ఏమో మా చిన్నత్తయ్య చూడండి. ఇప్పుడు మేము అందరం షిరిడీకి పోతున్నాము. మా అత్తయ్య మస్తు ఇప్పుడు ఫుల్ జోష్లు ఉంటుంది. ఇక అక్కడ పోయినాక ఒకవేళ బస్సు ఇట్లా కానీ ఏదైనా కార్ వ్యాన్ ఎక్కినాం అనుకోండి, అప్పుడు ఇంకో వీడియో తీస్తుంది చూడండి. అప్పుడు ఇంకా బాగుంటుంది, అసలు ఇలా జోష్లు ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు మై లవ్ మా నాయనమ్మ ఆల్రెడీ అప్పుడే నాయనమ్మ 2 బ్యాగులు వేసుకొని నడిచింది తెలుసు ఇప్పటిదాకా. చిన్నోడు పడుకోవడానికి కష్టాలు. ట్రైన్లో కూర్చున్నాము. మావైతే అన్నీ బుకింగ్ అయితే మిడిల్లో పైన వచ్చింది, కానీ ఇప్పుడైతే కింద అయితే ఉన్నాము. ఇంకా కూర్చోవడమే కాబట్టి కూర్చున్నాము. 9 నుంచి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారంటే చూడాలి. మా చిన్న పడుకోవడం కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. చూడాలి ఇట్లా. ఇంకా ట్రైన్లో మొత్తం అసలు మాట్లాడడానికి అయితే అవనే లేదనమాట. ఇంకా ఫుల్ గాలి వస్తుంది. ఆల్రెడీ మీరు విన్నట్టయితే ఇంకా మధ్యలో సమోసా కాఫీ అనుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇంకా నైట్ అయితే మంచి స్లీపే ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే మాకు కింద సీట్స్ అయితే రాలేవు అనమాట. అన్నీ లోయర్ సీట్స్ అండ్ అప్పర్ సీట్స్ వచ్చాయి. ఇంకా మా చిన్నోడైతే పడుకున్నాడు, మంచిగా నిద్రపోతున్నాడు అనమాట. ఇంకా మాకు పైన ఉండడమే మంచిది అనిపించింది. ఎందుకంటే మంచి గాలి వస్తుంది, ఫ్యాన్స్ అన్నీ పైన ఉన్నాయి. ఇంకా విండోస్ ఎలాగో క్లోజ్ చేయాలి కాబట్టి సో పైన ఉండడమే బెటర్ అని నా ఫీలింగ్. నాకైతే మంచిగా అనిపించింది పైన ఉండడం. ఇక్కడైతే మా చిన్నోడు వాళ్ళ నాన్నతో తాతమ్మతో వాళ్ళ చేతులు కట్టేసి మొత్తం ఊరికనే ఇట్లా వాడేసింది. చేతులు కట్టేస్తాను అంటే కట్టడం అంటే మూడీ కాదు, జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేస్తాను. కానీ మరి సెకండ్లో పెట్టేస్తున్నాడు అనమాట. కానీ మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా ట్రైన్లో అయితే సతాయిస్తాడు అనుకున్నాను, మంచిగా
ఇంకా ఈవినింగ్ 3కి ఎక్కితే ఇంకా మార్నింగ్ 9 వరకు అక్కడ రీచ్ అయిపోయి 10 అయింది, 9కి రీచ్ అయిపోయినాము. ఇంకా అక్కడ రీచ్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం ఒక 15 మినిట్స్ ట్రావెల్ ఉంటుంది. అక్కడ ఇంకా ఆటోకే వెళ్ళాలన్నమాట, ఆటోకే మాట్లాడు. అండ్ ఇక్కడైతే మస్తు స్కామ్ అయితే అవుతుంది అసలు, నన్ను నమ్మించి మోసం చేస్తారనమాట. మంచిగా ఉంటుంది, ఇంకా మీకు వేరే దగ్గర దొరకవు అట్లా చాలా ఆటోస్ వాళ్ళు అసలు అంతే, ఎక్కడైనా అంతే. మీరు ఎక్కడైనా ఆటో ఆయన ఎక్కించుకున్నాను అనమాట. 1 మెంబర్కి 40 రూపీస్ తీసుకున్నారు. యాక్చువల్గానైతే అక్కడ 30 రూపీస్ మాత్రమే, కానీ మేము ఇంకా 40 రూపీస్ ఇచ్చి ఇంకా ఎక్కినాం అనమాట. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినట్టే. ఓన్లీ 15 మినిట్స్ ట్రావెల్ ఉంటుంది ఇది స్టేషన్ నుంచి మనం షిరిడీకి వచ్చే ప్లేస్కి. ఇంక ఇక్కడనైతే అన్ని హోటల్సే ఉంటాయి, మస్తు హోటల్స్ ఉంటాయి. ఇంకా మా చిన్నోడైతే మంచి ఆటో అంటే ఇష్టం కదా, మంచిగా కూర్చున్నాడు అనమాట వాళ్ళ నాన్న మీద. ఇంకా వాడికి నిద్ర కూడా వస్తుంది, కానీ ఇంకెట్లా పడుకున్నాడంటే ఎంత బాగా పడుకున్నాడు తెలుసా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం వాడికి బాగా నిద్ర వచ్చింది. నిద్ర వచ్చేసి ఇంకా నిద్రది కూడా పెడతాను చూడండి, నిద్ర వచ్చి ఎట్లా పడుకుని పెద్దోళ్ళు పడుకున్నట్టు మంచిగా పడుకున్నాడు. మరి చూడండి ఇట్లా పట్టుకున్నాడు, వాళ్ళ బాబాయ్ చేయి మీద పడుకున్నాడు. నాకైతే ఇది చాలా క్యూట్ అనిపించింది మా చిన్నవాడిది. ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా మేము హోటల్కి అయితే బయలుదేరినాం అనమాట, ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలని. ఇప్పుడైతే రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం కానీ ఇంకా రూమ్ బుక్ చేసుకున్నాము, ఇంకా అవ్వలేదు. నేను ఒక మిస్టేక్ చేసిన, ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకోలేదు, ఒరిజినల్ తెచ్చుకొని ఇక్కడేమో జిరాక్స్ అడుగుతున్నారు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చేసరికి ఇది ఆశ్రమం మనది. సో ఇక్కడే మనమైతే రూమ్ తీసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తాము. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇప్పుడైతే మేము వచ్చింది అయితే షిరిడీకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకా మీకు మంచిగా వీడియోస్ అయితే వేసా, కానీ లోపల అయితే ఎంట్రీ ఉండదు. ఇక్కడ రూమ్స్ అయితే ఓకే, కానీ దేవుడి దగ్గరికి అయితే ఫోన్ అలా ఉండదు. సో బయటనే మనం అక్కడ పెట్టేసి ఇంకా అక్కడ చిన్న క్లిప్స్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుదాం. ఓకే, ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ కాల్ చేస్తా. ఇప్పుడైతే మనమైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే వాలంటీర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి మనం రూమ్కి అయితే వెళ్తున్నాం. ఎప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నామా, మన బ్లాక్ వచ్చినప్పుడు చెప్తా. ఇక్కడ మనకి కూల్ డ్రింక్స్ అండ్ ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది, అంటే మనం కొనుక్కోవాలి. ఇంకెక్కడ టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకా మనకి టీ దొరుకుతుంది అనమాట, టీ అండ్ అవి టిఫిన్స్ కూడా వస్తాయి. సో ఇది మనం రూమ్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మన బ్లాక్ వచ్చినాక మళ్ళీ ఒకసారి కలుస్తాం. ఇక్కడ చూడండి, ఇవైతే బ్లాక్స్లో ఉంటాయి మనకి. మనది ఏ బ్లాక్ అయితే నాకైతే తెలియదు, వాళ్ళు పోతున్నారు, వాళ్ళ వెనకాల పోవాల్సిందే. చూడండి గ్రీనరీ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ట్రావెల్ కూడా మనం ఏ బ్లాక్ అంటే ఆ బ్లాక్కి వెళ్ళొచ్చు, ఎందుకు మనకు ఎనర్జీ ఉంది కదా, నడవచ్చు. సో నడుచుకుంటూ మన బ్లాక్కి అయితే వెళ్తున్నాం. చూడండి మనం కొంచెం నీడ నుంచి నడుస్తాం. ఇది ఇక్కడ మార్నింగ్ లేవగానే కూడా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి, ఈవినింగ్కి అయినా కానీ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ మనకు కొన్ని పెట్టారు చూడండి. అండ్ లాస్ట్ టైం నేను షిరిడీకి వచ్చినప్పుడు అయితే ఈ బ్లాక్లోనే ఉన్నామన్నమాట, ఎఫ్ బ్లాక్లో ఉండే. ఇప్పుడు అది ఫ్రీ అనుకుంటా. ఇంకెక్కడ పిల్లలు ఆడుకునే ప్లేస్ కూడా ఉంది, వెళ్తున్నాం. నేను నా చిన్నవాడైతే బ్లాక్ అయితే వెళ్తున్నాము. అక్కడ మంచి గ్రీనరీ అయితే ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. రూమ్స్ దగ్గరనైతే చాలా బాగుంటుంది. షిరిడీలో రూమ్స్ అయితే కిరాక్ ఉంటాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా బాగుంది. సేమ్ ఇదే అన్నమాట, ఇదే బుక్ చేసుకున్నాం అప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఇదే.